హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం గోంగూర పచ్చడి 2 or 3 మంత్స్ నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం పచ్చడి ఇలా తయారు చేసుకున్నాము. తయారీ విధానం చూద్దామండి. ఒక 10-15 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి నేను. ఎర్ర గోంగూర అంటామండి మేము. ఇది ఎర్ర గోంగూర తీసుకున్నానండి, నేను తెల్ల గోంగూర తీసుకోలేదు. ఈ ఆకు అయితే చాలా పులుపు ఎక్కువగా ఉంటుందండి. దీన్ని కాడలన్నీ ఒలిచిపెట్టేసుకొని ఇలాగైతే బాగా శుభ్రం చేసుకొని ఎండలో అయితే ఆరపెట్టేసుకోవాలండి. వాటర్ అంతా పోయేంత వరకు మనం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో సరిపడినంత ఎండుమిర్చి, ఈ గోంగూర పులుపు ఎక్కువ ఉంటుందండి, అందుకని ఎండుమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని మనం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో మనం ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను కూడా బాగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు అయితే బాగా దీన్ని మగ్గించుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే గోంగూర పచ్చడినంతా బాగా మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేంతవరకు ఇదిగోండి చూడండి, ఇలాగా బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గించుకునేటప్పుడే మనము ఇది మగ్గుతూ ఉంటుంది కదా, మనం ముందుగా ఎండుమిర్చి అవి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టుకొని ఇలాగైతే మనం గోంగూర పచ్చడిని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఇవి ఉంది కదా ఎండుమిర్చి, ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఆ పౌడర్ని మనం ఇదిగోండి ఇక్కడ మగ్గుతున్న గోంగూర పచ్చడిలో అయితే వేసుకొని ఒక 5 minutes 10 minutes బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో పసుపు, సాల్ట్ వేసుకొని సరిపడినంత మనం టేస్ట్ చూసుకొని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలాగా అయితే ఈ సాల్ట్ అంతా బాగా కలిపేసుకోవాలండి పచ్చడిలో. ఇది చూడండి, ఇలాగా బాగా కలుపుకొని మనము ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే మనం ఉంచుకోవాలండి. ఇలాగా బాగా ఫైన్ పచ్చడిలాగా మనం ప్రిపేర్ చేసుకొని చూడండి, నేను వీడియోలో చూపించాను కదా, అలాగైతే పచ్చడి అంతా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం అందులోకి పోపు వేసుకోవాలండి. వేరొక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని తాలింపుకి ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఇలాగైతే పచ్చళ్ళలో మనం వేసేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చడి మగ్గించుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఫాలో